హలో అండి. నార్మల్‌గా మనం చూస్తుంటాం మోకాళ్ళ నొప్పులు అనేది చాలా ఎల్డర్లీ పీపుల్ అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ముసలోళ్ళకి 50, 60, 70 సంవత్సరాల వాళ్ళకి కూడా వస్తుంటాయి. కానీ ఈ మధ్యలో కాలంలో చూస్తున్నాం 20 ఏళ్ళకే, 30 ఏళ్ళకే, 40 ఏళ్ళకే మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇది చాలా విడ్డూరంగా ఉంటుంది. పేషెంట్ కూడా ఏంటి నేను ఇప్పుడే ముసలోడిని అయిపోయానా, ఏంది ఇది, నాకు ఇదేం ప్రాబ్లం అని చాలామంది వస్తుంటారు. సో నా పేషెంట్లు వస్తే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని వాలిడేట్ చేసి వాళ్ళ హిస్టరీ అడుగుతాం. అసలు నీకు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, నువ్వేమైనా ఈ మధ్య రన్నింగ్ స్టార్ట్ చేసావా, వాకింగ్ స్టార్ట్ చేసినావా, సడన్గా ఏమైనా ఇదివరకు ఏమైనా చేయని పని సడన్గా స్టార్ట్ చేసావా అంటే ఇప్పుడు ఇదివరకు ఎప్పుడు జీవితంలో అతను వాకింగ్ చేయలేదు, సడన్గా ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, సడన్గా జిమ్ చేస్తున్నాడు, సడన్గా రన్నింగ్ చేస్తున్నాడు, ఇలాంటివి కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేసావా అని ఫస్ట్ అడుగుతాం. రెండవది వెయిట్ ఏమైనా పుట్ ఆన్ అయ్యావా, సన్నగా ఉండేవాడివి ఏమైనా సడన్గా వెయిట్ పుట్ ఆన్ అయ్యావా, రోజు రోజుకి వెయిట్ ఎక్కువ పెరుగుతున్నావా, అది ఒకటి అడుగుతాం. కొంతమంది జాబ్స్ ఎలా ఉంటాయంటే మెట్లు ఎక్కడము దిగడము అని కొంతమంది ఉంటుంది. అస్తమానం మెట్లు ఎక్కడము దిగడము అంటే లైక్ సూపర్వైజర్స్, కన్స్ట్రక్షన్ సైట్లో సూపర్వైజర్స్ ఉంటారు, లేకపోతే కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు ఇండ్లల్లో మెట్లు ఉండవు. సో పైకి కిందికి నేను యూతే కదా ఎందుకులే అని చాలామంది పైకి కిందికి అస్తమానం అవసరం ఉన్నా లేకపోయినా పైకి కిందికి దిగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఉన్నా కానీ ఇంకొంతమందికి ఏంటంటే ఏమన్నా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే అంటే కీళ్ళ వాతము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటే కూడా ఇలాంటివి రావచ్చు. కొంతమందికి బాడీలో యూరిక్ యాసిడ్ పెరిగితే వాళ్ళకు రావచ్చు. ఓకే, యూరిక్ యాసిడ్ అనే మన బాడీలో స్టోర్ అయిపోయి అంటే నాన్ వెజ్ కానీ, ఆల్కహాల్ కానీ, పప్పులు కానీ ఎక్కువగా తినేవాళ్ళు, అంటే హై ప్రోటీన్ డైట్ తీసుకునే వాళ్ళు, జిమ్లో పనిచేసే వాళ్ళు, జిమ్లో ట్రైనింగ్ చేసుకుని హై ప్రోటీన్ లిక్విడ్స్ తాగుతుంటారు, పౌడర్స్ తాగుతుంటారు మజిల్ మాస్ పెంచడానికి. దాంతో యూరిక్ యాసిడ్ పెరిగిపోయి అప్పుడప్పుడు మోకాల్లో లేకపోతే పాదంలో నొప్పులు వస్తుంటాయి ఇలాంటి వారికి. లేకపోతే స్పోర్ట్స్ ఆడుతూ కింద పడిపోవడం, ఇంకా యంగ్ ఏజ్లో స్పోర్ట్స్ ఆడుతూ కింద పడిపోవడం, దాన్ని సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోవడం, నెగ్లెక్ట్ చేయడము, మనము ఎంఆర్ఐ చేసి దాంతో మీకు లోపల ఏమన్నా ఎముక కాకుండా మెనిస్కస్, వాషర్స్ అని ఉంటాయి, సాఫ్ట్ టిష్యూస్ అని అంటాం, వాటికి ఏమైనా ఇంజురీస్ అవ్వడము, వాటికి మీద ట్రీట్మెంట్ తీసుకోకపోవడము. ఎందుకంటే ఫ్రాక్చర్ కాలేదు కాబట్టి పేషెంట్ నడుస్తూ ఉంటాడు, నాకేం ఇబ్బంది లేదు కదా అని అనుకుంటాడు, కానీ యంగ్ ఏజ్లో నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇలాంటి వాటికి. సో ఇన్ని రకాల కారణాలు ఉంటాయండి ఎందుకు పేషెంట్కి నొప్పులు వస్తున్నాయని. కొంతమందికి కింద కూర్చోవడము, చక్ల ముక్కలం వేసుకొని కూర్చోవడము, క్రాస్ లెగ్ సెట్టింగ్ అనడము, లేకపోతే స్క్వాట్స్ చేయడము వాళ్ళకి నొప్పులు వస్తుంటాయి. అరే వేరే వాళ్ళు చేస్తున్నారు, నేను చేస్తున్నాను, నాకెందుకు వస్తున్నాయి, పక్కోడికి ఎందుకు రావట్లేదు, వాడు నాకంటే ఏజ్ ఎక్కువ ఉంది, నేను ఇప్పుడే ముసలోడిని అయిపోయానని చాలామంది అంటుంటారు. సో కొంచెం వంశపరంగా కూడా ఇలాంటి నొప్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. పేరెంట్స్ కొంటే మనకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ప్లస్ కొంతమందికి ఏంటి అంటే అతిగా చేస్తుంటారు, ఎక్సర్సైజ్ కానివ్వండి ఏది చేసినా అతిగా చేసుకుంటుంటారు. అంటే ఒక టార్గెట్ రీచ్ అవ్వడానికి పక్కోళ్ళతో కంపేర్ చేసి, లేకపోతే మన ట్రైనర్ చెప్పాడు కదా అని మనం చేసి అతిగా చేసే వాళ్ళకు కూడా బాడీకి సహకరించాక, అంటే మన ఎముకలు సహకరించాక వాటిని ఈ నొప్పుల్లాగా మనకు చూపిస్తుంటాయి. కొంతమందికి షిన్ పెయిన్స్ వస్తుంటాయి, అంటే పాదంలో అంటే లెగ్ పెయిన్స్ వస్తుంటాయి. ఇప్పుడు సడన్గా పోలీస్లో భర్తీ అవ్వడం కానీ, సడన్గా రన్నింగ్ స్టార్ట్ చేయడము, ఒకటేసారి స్పీడ్గా చేయడము, ఒకటేసారి ఎక్కువగా పరిగెత్తించడం, మనకు డెడ్ లైన్ పెట్టుకొని ఒక టైమింగ్ పెట్టుకొని మనం కంపల్సరీ ఈ డెడ్ లైన్లో ఇంత చేయాలి అని చేయడం చేస్తే మనకి నొప్పులు రావచ్చండి. మెయిన్ థింగ్ ప్రతి ఒక్కరి ఎముకలు అందరిలా కాదు, ప్రతి ఒక్కరి బాడీ వేరు, ప్రతి ఒక్క బాడీ కాన్స్టిట్యూషన్ వేరు, ప్రతి ఒక్క ఎముకలు వేరు. పక్కవాడిని సేమ్ ఏజ్ వాడిని పక్కవాడిని చూసి మనము వాళ్ళలాగానే చేయాలి. ఇన్స్పిరేషన్, మోటివేషన్ గుడ్, ఒక డెడ్ లైన్ పెట్టుకోవడం వెరీ గుడ్, కానీ మన బాడీని కూడా మనం చూసుకోవాలి, మన బాడీ ఎంత ముందుకు వస్తుందో చూసుకోవాలి. సో నిదానంగా వెళ్ళాలి. ప్రతి ఒక్కడు వాడి బాడీని పక్కవాడితో కంపేర్ చేసుకోకుండా వాడి బాడీ విని వాడిలో ఉన్న శక్తి ఎంతో, వాడి ఎముకలకు ఎంత ఉన్న తట్టుకునే శక్తి ఎంతో గ్రహించి తదనుగుణంగా చేయాలి. ప్లస్ కొంచెం పేస్ పెంచుకోవాలి. మనం ఎక్సర్సైజ్ చేయడం అన్నా, రన్నింగ్ అన్నా, లేకపోతే ఏదైనా తగు లిమిట్లో ఉండి నిదానంగా పెంచుకొని పోయి మీరు పెంచుకుంటే మీకు బెటర్ ఉంటుంది. ఇలా నొప్పులతో నిపుషంగా ఉంటుంది. లేకపోతే పక్కవాడు చేస్తున్నాడుగా నేను చేయాలి, నేనెందుకు చేయకూడదు అని అలాంటి అన్నెసెసరీ టార్గెట్స్ పెట్టుకుంటే మనకు మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, కాళ్ళ నొప్పులు కానీ వస్తాయి. సో మీ బాడీ గురించి మీరు తెలుసుకోండి. మీ ట్రైనర్ చాలా చెప్తుంటాడు, కానీ యూ నో యువర్ ఓన్ బాడీ, మీకు మీ బాడీ గురించి తెలుసు. సో దానికి అనుగుణంగా ఫిట్గా మీరు వెళ్ళండి. నేను పూర్తిగా ఆపేయమని చెప్పట్లా. సో మీరు కొంచెం తగ్గించుకొని స్టార్ట్ ఫ్రమ్ జీరో అగైన్, కానీ ఈసారి స్లోగా వెళ్ళండి. అంటే బాడీ తట్టుకుంటుంటే నో ప్రాబ్లం, తట్టుకోలేని వాళ్ళ గురించి చెప్తున్నానండి. సో అలాంటి వారు స్లోగా స్టార్ట్ చేసి మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటే మీ యాక్టివిటీస్ కానివ్వండి, మీ ఎక్సర్సైజ్ కానివ్వండి, మీ పనులు కానివ్వండి, సో డెఫినెట్లీ మీరు ఈ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి. నేను యశోద హాస్పిటల్ సోమాజిగూడలో సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ లాగా పనిచేస్తున్నానండి. నేను కరీంనగర్ అండ్ వరంగల్ కూడా వెళ్తుంటాను. మీకు అక్కడ ఏమైనా మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయినా లేకపోతే ఏమైనా సెకండ్ ఒపీనియన్స్ కావాలన్నా కానీ నన్ను అక్కడ సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ.